ఓకే, చూడండి, ఈ 7 essentials ఫర్ గుడ్ హెల్త్: ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్సర్సైజ్, ఎక్స్క్రీషన్, రెస్ట్ అండ్ మైండ్ మేనేజ్మెంట్. ఈ 7లో మనం ఒకటి చేయని అవసరం లేదు. ఎయిర్ గురించి మనం పట్టించుకోని అవసరం లేదు. మిగతా 6ని మనం గుంపు చేసుకుంటున్నాం. ఈ 6ని ఎలా చూసుకోవాలనేది 6కి 10 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఈ 10 ఫండమెంటల్స్ ఏంటంటే ఒక 8 డూస్, యూ మస్ట్ డూ దెమ్ అనమాట. 8 చేయాల్సినవి ఉన్నాయి, 2 చేయకూడని ఉన్నాయి. 10లో అర్థమైందా? 2 చేయకూడదు, 8 చేయాలి. ఈ 8లో ఒక 5 వచ్చేసి మన చేతుల్లో ఉన్నాయి, ఒక 3 వచ్చేసి మన చేతుల్లో ఉన్నాయి కానీ మనం కొంచెం దాన్ని మనం సాధించలేం. ఏంటయ్యి? ఎవరు చెప్తారు? అందరూ నిద్రపోవాలనుకుంటారు కదా, ఎవరు కూడా నిద్ర లేకుండా మంచం ఎక్కుతారు, పడుకుంటారు, దుప్పట కప్పుకుంటారు, ఏసీ వేసుకుంటారు, కానీ నిద్ర పడదు. 1 o'clock 2 o'clock నిద్ర పడదు. ఇక నిద్ర పట్టలేదని కూర్చొని ఫోన్ చూస్తుంటారు. నిద్ర అనేది కొంత మన కంట్రోల్లో లేదు కదా, అవునా కదా? ఒకటి. రెండోది ఏంటి? రెండోది మనకి స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటాం, కానీ మన మైండ్ అక్కడ తిప్పుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, అదే మన మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. అది కూడా మన కంట్రోల్లో కొంత ఉండదు, కానీ మైండ్ మేనేజ్ చేసుకోవాల్సింది, నిద్రపోవాల్సింది, కానీ అది కొంచెం మన చేతుల్లో లే. మూడోది ఏం చెప్పండి? మూడోది కూడా మన కంట్రోల్లో లేదు అంతగా. ఏంటది? 7 ఎసెన్షియల్స్లోనే ఇప్పుడు ఆల్రెడీ స్లీప్ అయిపోయింది, స్ట్రెస్ అయిపోయింది. ఇంకోటి మన చేతుల్లో లేనిది అది ఎక్స్క్రేషన్. ఎగ్జాక్ట్లీ, వెరీ కరెక్ట్, వెరీ కరెక్ట్. టాయిలెట్ అందరూ వెళ్ళాలనుకుంటారు, వెళ్ళి కూర్చుంటారు, అరగంట అయినా రాదు పాపం, బయటకు వచ్చేస్తారు. మళ్ళీ ఎప్పుడు మధ్యాహ్నం వెళ్తానో అది అవ్వదు. ఈ లెక్కన ఏమవుద్ది? ఏదో సాయంత్రమో నవ్వుద్ది, లేదా 2 రోజులకు ఒకసారి అవుద్ది. ఆ బ్యాచ్ చాలా మంది ఉన్నారు. చూసారా? ఇవి ఇంపార్టెంటే, కానీ అవి కూడా కొంత మన చేతుల్లో లేవు. మన చేతిలో ఉన్నాయి ఏంటి? మిగతా 5 ఉన్నాయి మన చేతులు. ఏమున్నాయి చెప్పండి? నీళ్లు తాగడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? తాగం, మన ప్రాబ్లం అది, అంతేగాని నీళ్లు తాగడంలో ఏం ప్రాబ్లం. కాకపోతే ఇనిషియల్గా ఏమవుతుందంటే అలవాటు లేదు కనుక ఒక గ్లాస్ తాగానే వామిటింగ్ వచ్చేస్తుంది. ఈ బ్యాచ్ అందరు కూల్ డ్రింక్, కోకోకోలా బాటిల్, ఫుల్ బాటిల్ ఇచ్చేయండి, కంప్లీట్ లేపేస్తారు. నీళ్లు తాగడానికి ప్రాబ్లం అనమాట. నీళ్లు తాగటం అనేది ఒక ఇదనమాట. అది మన కంట్రోల్లో ఉందా లేదా? ఎస్ ఆర్ నో? హలో, నీళ్లు తాగడం మన కంట్రోల్ ఉంది. నెక్స్ట్ మనం చూద్దాం, ఎన్ని నీళ్ళు తాగాలి, ఎలా తాగాలి, ఎప్పుడు తాగకూడదు అని మనం చూద్దాం, స్టడీ చేద్దాం. రెండోది మన చేతిలో ఉంది ఏంటి? ఎక్సర్సైజ్. అవునా? ఎక్సర్సైజ్ ఎవరు మనకు చేయలేదు, ఇంట్లో వెళ్ళొచ్చు, కానీ మనం వెళ్ళాం. అంటే ఎవరి రీజన్స్ అనుకుంటే, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నాడు, బయట వాన పడుతుంది, మాకు ఆఫీస్ పని ఉంది, ఫలానా డే, మాకు 66 కథలు మీరు చెప్పుకోండి. ఎక్సర్సైజ్ మీ చేతిలో ఉంది, కానీ మనం చెయ్యం. నీళ్లు తాగం, ఎక్సర్సైజ్ చేయం. ఆ 3 మన చేతుల్లో కనుక ఆ 8 కుప్పు అవుతూనే ఉంటుంది. అవునా? వి మేకింగ్ 5 మిస్టేక్స్ ఆల్రెడీ. ఓకే, ఫుడ్. ఇక్కడ చూడండి, ఫుడ్లో టోటల్ 5 పాయింట్లు ఉన్నాయి, 5 పాయింట్స్. మనం ఓకే, మనం రెండు వద్దు డోంట్స్ అని చెప్పాం. ఆ రెండిట్లో ఫుడ్డే, మిగతా దానిలో ఏం లేదు. 2 ఫుడ్లు ఏమని చెప్పండి? 2 చేయకూడని, బ్రాడ్ ఐ టెల్ యూ. బ్రాడ్గా ఏంటంటే కాఫీ, టీలు, ఆల్కహాలు, టొబాకో ఇవి ఆపేసేయాలి. కానీ అవి ఆపమే. కాఫీ, టీ తాగకుండా మనం ఉండలేము, ఎవరైనా ఇస్తే మనం అబ్జెక్ట్ చేయం. కాఫీ, టీ, ఆల్కహాల్, టొబాకో ఇవన్నీ ఆపేసేయాలి. ఇంకోటి ఏంది డోంట్ చెప్పండి, చేయకూడదు ఫుడ్లో? స్వీట్. వెరీ గుడ్. లెట్ మీ బ్రాడ్ చెప్పండి. ఈ లెక్కన పోతే మనం రేపు దాకా చెప్పుకోవచ్చు. స్వీట్ తినకూడదు, బయట పానీపూరి తినకూడదు, బయట చేసి అన్ని బ్రాడ్గా చెప్తా వినండి. బ్రాడ్ ఏంటంటే బ్రాడ్గా షుగరు, రిఫైన్డ్ ఆయిల్, తర్వాత బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఆ తర్వాత ప్రాసెస్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? ఏదైతే ప్రోడక్ట్ ఫ్యాక్టరీలు తయారు చేస్తారో, ఒక డబ్బాలో కానీ బాటిల్లో కానీ వస్తుంది విత్ బార్ కోడ్, అంటే అది ఫుడ్ కాదు, అది ప్రోడక్ట్. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఈటింగ్ ఫుడ్ ఆర్ ప్రోడక్ట్, యూ డిసైడ్. సో ఎవరైనా బిస్కెట్లు అనుకో, ఆ ఫ్యాక్టరీ ఏం చెప్తారు? మా ప్రోడక్ట్ అమ్మట్లేదు సార్, అందుకే మేము ఐశ్వర్య రాయని తెచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె కిక్కులో మనం తింటాం అనమాట, ఆమె చెప్పేది అని చెప్పి. ఇంకో ఎవడో ఈ పర్టికులర్ డ్రింక్ చిరంజీవి అప్పుడు మొదలు పెట్టాడు థమ్స్అప్ గురించి, ఎంతమంది నాశనం చేశారు వాడు తాగుతున్నాడు, వాడు తాగితే మనకు కండ్లు వస్తాయనో, లేదా హీరో అవుతామని తాగి అందరూ మటాష్ అయినాడు. ఐ రిమెంబర్ వన్ పర్సన్, నేను పెయింటర్ అనమాట. అతను పెయింటరు, అట్ ద ఏజ్ ఆఫ్ 27 ఐ మెట్ హిమ్ అబౌట్ 5 years ago. చూస్తే వాడికి HbA1c 12% ఉంది. ఏంట్రా అంటే
వాడు కరోనా టైంలోనంట ఈ 5 లీటర్ల బాటిల్ 2 లీటర్ బాటిల్ కోకో కోలా ఇంట్లో పెట్టుకొని రోజు తాగేవాడు, ఒక బాటిల్ ఫిల్ చేసేవాడు. చూసారా, ఇప్పుడు మునిగిపోయినాయి. సో బ్రాడ్గా చూడండి, బ్రాడ్గా ఏంటి, ఒకటేం చెప్పాము మనం, కాఫీ టీలు ఆల్కహాల్, టొబాకో ఒకటి పక్కన పడేయాలి. ఇప్పుడున్న సరదా తాగాల, నో ప్రాబ్లం. కానీ రెగ్యులర్గా 9 o'clock కాఫీ, నైట్ 9 o'clock ముందు, ఇంకా అంతే సంగతి. రోజు కాదు, ఒక రోజు నో ప్రాబ్లం, నో హార్మ్. హ్యూమన్ బాడీ అద్భుతం అని చెప్పమంటారా? మీరు అందరు కూడా గాజు గ్లాస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు చెప్పండి? ఒకసారి పడితే ఏమవుద్ది, ఇంతే సంగతులు, అవునా? అది ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తాం. అదే గాజు మన స్టీల్ గ్లాస్ ఏం చేస్తాం, 4 సార్లు పడినా ఏమవ్వదు. మన బాడీ అంతకన్నా అద్భుతం. లక్షల మిస్టేక్లు చేసే సంవత్సరాల తరబడి 10 years 20 years 30 years వరకు కూడా లైట్గా ప్రాబ్లం, లైట్ చెప్తారు, లైట్ ఓవర్ వెయిట్, లైట్ కొలెస్ట్రాల్, లైట్ అన్ని లైట్లే. ఇప్పటికి 30 ఏళ్ళు గుంపుకి. దెన్ ఇట్ బికమ్స్, అప్పుడు చేతులు ఎత్తేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, అందరూ ఒక మెయిన్ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నిప్పు లేకుండా పొగ వస్తుందా? ఎక్కడన్నా చూసారా నిప్పు లేకుండా పొగ? రాదు సార్, రాదు. గుర్తుపెట్టుకోండి, ఓవర్ వెయిట్ ఉంటే పొగ అన్నమాట, బెల్లీ ఫ్యాట్ ఉంటే పొగ ఉన్నట్టు. అంటే నిప్పు ఎక్కడ ఉందో కనుక్కోవాలా లేదా? ఎలా కనుక్కుంటా నిప్పు ఎక్కడ ఉంది? ఏంటి మెథడ్? బై డూయింగ్ ద బ్లడ్ టెస్ట్. ఓన్లీ బ్లడ్ టెస్ట్ విల్ టెల్ యూ. బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, మన థైరాయిడ్ ప్రాబ్లం ఎలా ఉంది, మన డయాబెటిక్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన డి విటమిన్ లెవెల్ ఎలా ఉన్నాయి, B12 ఎలా ఉన్నాయి. ఇవన్నీ తెలవాలంటే బ్లడ్ టెస్ట్లు ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంది బ్లడ్ టెస్ట్లో, మనకి ప్యాకేజీలు ఇస్తుంటారు అనమాట. అపోలో వాళ్ళు చెప్తారనమాట, మా ప్యాకేజీ 6,000 కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ అంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్. నేను ఎందుకంటే ఐ హ్యావ్ లుక్ మోర్ దెన్ 700 బ్లడ్ రిపోర్ట్స్ విత్ మీ. ఓకే, చాలా మంది అడిగితే ఉంటారు, నాకేం ప్రాబ్లం లేదు సార్, అంత నార్మల్, అన్నీ నార్మల్. ఒక అతను, ఐ మెట్ ద పర్సన్ అనమాట, అతను చూస్తానికి 80 kg ఉన్నాడు, 30 years ఉంటుంది, 5 అడుగులు ఉన్నాడు. 5 అడుగులు ఉన్నాడు, ఎంత వెయిట్ ఉండొచ్చు, మాక్సిమం 55 ఉండాలి. అలాంటిది 80 ఉన్నాడు, అంటే 25 kilos ఓవర్ వెయిట్. 25 kilos ఓవర్ వెయిట్ ఉంటే వాళ్ళ పెళ్ళం పోరు పడలేక హాస్పిటల్కి వెళ్ళి, అపోలోకి వెళ్ళి 6,000 పెట్టి టెస్ట్ చేయించుకున్నాడు. అన్ని నో బీపీ, నో షుగర్, నో ఫలానా, నో డిమాకా, అన్నీ వచ్చినాయి ఆయనకి. మనమే చూస్తాం కదా రిపోర్ట్లు చూడగా, అన్ని నార్మల్, అన్ని నార్మల్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు చెప్పండి? డాక్టర్కి కూడా ఏమంత స్పెషల్గా ఏం కనపడు, ఆయనకి కనపడేది అయ్యే. ఆయన చెప్తాడు అన్నీ నార్మలే బాబు నువ్వు అంటాడు. కానీ ఏం చెప్తాడు మళ్ళీ, దానికి అడ్వైజ్ ఏమి ఇస్తాడు చెప్పండి ఆయనకి? హలో, వెయిట్ తగ్గాలని. వెయిట్ తగ్గాలి. ఏం దానికి సజెషన్ ఏం చెప్తాడు? వెయిట్ తగ్గమని. అవునండి, దానికి ఏం చెప్తాడు సొల్యూషన్ ఏంటి? వాకింగ్ చేయమని, ఫుడ్ తగ్గించమని చెప్తారు. కరెక్ట్. ఎందుకు మీరు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళిన అవసరం, మీ వాచ్మెన్ అడగండి, మీ సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళి చెప్పండి, అడిగి ఏం చెప్తాడు, వాడేం చెప్తాడు? వాడు కూడా ఇది తగ్గిస్తే బాబు నువ్వు బయట ఫుడ్ తినమాకు, సరిగ్గా పడుకో, ఎక్సర్సైజ్ చెయ్యి, అంతే కదా. వెంటనే కొంచెం ఆ ఊపిలో చేస్తాడనమాట. తగ్గిస్తుంటాం అంటే ఏంటి, నాకు చెప్పాము, మాట్లాడుకున్నాము. తగ్గిస్తుంటాం అంటే మన ప్లేట్లో ఒక చిన్న కీర ముక్క ఉంటుంది, ఒక చపాతి, ఒక చిన్న ముక్క ఉంటుంది అనమాట. అది డైటింగ్. డైటింగ్ అంటే తగ్గించి తింటాం, లేదా ఒక స్పెసిఫిక్ ఫుడ్ తింటాం అనమాట. ఈ ఫుడ్, ఆ ఫుడ్, ఫలానా డిమాగా అని చెప్తారు అనమాట. తర్వాత ఎక్సర్సైజ్ చేయటం, 2 సార్లు జిమ్లో చేరేసి బీభత్సంగా చేస్తాడు, వెరీ గుడ్. ఒక నెలలో 2 kilos తగ్గుతాడు, 3 kilos తగ్గుతాడు, 2వ నెలలో ఇంకో 2-3 kilos తగ్గుతాడు, ఇంకా అయిపోయింది కథ, మళ్ళీ బ్యాక్ టు నార్మల్. దిస్ ఈస్ వాట్ ఐ బీన్ సీయింగ్ ఇట్. ఓకే, నౌ ఈ 2 ఏం చేయకూడదు తెలుసుకున్నాం, అవునా? అవి 2 మనం అవి చేస్తున్నాం, చూడండి, చేస్తున్నాం అంటే అది ఆపేయాలి ఇప్పుడు వాళ్ళండి. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ ఫుడ్లో 3 పాయింట్లు ఉన్నాయి, 3 పాయింట్లు. 3 పాయింట్లు ఉన్నాయి. మనం ఎన్నిసార్లు తింటున్నాం రోజులో? మనందరికి అలవాటు ఏంటి చెప్పండి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్, అవునా? 4 సార్లు కంపల్సరీ అయిపోతుంది. దాంతోపాటు 2 కాఫీలు కొట్టేసాం. ఎన్ని కాఫీలు, టీలు తాగాం? ఎన్నిసార్లు అయింది ఇప్పుడు? 6 సార్లు అయింది. 6 సార్లు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం మనం? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు నుంచి చేస్తున్నాం అనమాట. సో దట్స్ హౌ వి ఎండ్ అప్ ఇన్ ట్రబుల్. విల్ గో ఇంటూ మోర్ డీటెయిల్స్ లేటర్. ఓకే, సో మల్టిపుల్ ఈటింగ్స్. సో మీ అందరికీ, మనకి మన ఆయుర్వేదంలో ఒక మంచి సామెత ఉంది, ఏకభుక్తే ఏమంటారు ఆయన్ని? ఒక్కసారి తినేవాడిని ఏమంటారు?
ఋషి, యోగి. 2 సార్లు తినేవాడిని, యోగి, 2 సార్లు తినేవాడిని భోగి, భోగి. భోగి అంటే భోగి. ఏంటి? భోగి అంటే ఏంటి మీనింగ్? ఎక్కువ బాగుంటా, ఎక్కువ లగ్జరీగా ఉన్నాడని. భోగి అంటే బేసిక్ గా ఎంజాయ్ చేసేవాడిని భోగి అంటారు. ఏ పర్సన్ Luxury, yeah. ఎంజాయింగ్ లైఫ్. యోగి అంటే పాప ఆయన ముక్కు మూసుకొని కూర్చొని ఏదో ఇది చేస్తున్నాడు, అది వేరే, ఆ కాస్త వేరు. త్రిభుక్తే 3 సార్లు తినేవాడిని ఏమంటారు? రోగి. వినండి, ఎంత అద్భుతమైనటువంటి మనకి నాలెడ్జ్ ఉంది ఆయుర్వేదంలో. కానీ మనందరం ఏం చేస్తున్నాం చెప్పండి? 99.9% పీపుల్ ఆర్ ఈటింగ్ 3 times ఆర్ నాట్. ఎస్ సార్. సో ఆల్మోస్ట్ 90% ప్లస్ పీపుల్ ఆర్ రోగీస్ ఉంటున్నాం. అంటే ఓవర్ ద ఇయర్స్ అదొక ప్రాబ్లము. ఇటువైపు నీళ్లు తాగం, ఇంకోవైపు ఎక్సర్సైజ్ చేయం, ఇంకోవైపు స్ట్రెస్ అవుతుంటాం, ఇటువైపు టాయిలెట్కి వెళ్ళడం. అయిపోయిందా లేదా కుంపు? కాంప్లెక్స్. నేను చెప్పాను కదా, ఇందాకేం చెప్పాను? ఒక చాట మంచి ఫుడ్ తినేం చెప్పాం, అద్భుతమైన సాంబార్ అన్నాం. ఇంకో చాట ఏమన్నాం? ఘోరంగా ఉందండి. ఘోరంగా ఉండటం అంటే ఏంటి? ఓవర్ వెయిట్ ఉంటాం, బ్లడ్ ప్రెషర్లు ఉంటాం, థైరాయిడ్ ప్రాబ్లంలు ఉంటాం, టాబ్లెట్లు వేసుకోవటం, ఇవన్నీటంటే ఘోరంగా ఉన్నట్టు. అవునా కదా? అవును సార్. ఓకే, సో we have seen now, we have looked at this 10 fundamentals of health. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం? నీళ్ళు ఎన్ని తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు. ఫుడ్కి అర్థమైంది అందరికి. ఏమైంది ఫుడ్కి? ఇప్పుడు అందరూ భోగులు అవుతారా, రోగులు అవుతారా? యోగులు అవ్వటి ఎటు అవ్వలేం. యోగులు ఈజ్ ఇంపాసిబుల్, ఫర్గెట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వాట్ యూ వాంట్ టు బికమ్? భోగి. అంటే ఏంటి? ఎన్నిసార్లు తినాలి రోజు? 2 times. సార్లే తినాలి. గుర్తుపెట్టుకోండి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీరు తెలుసుకోవాలి దీనిలో. ఇందాక చెప్పాను ఏంది, మనం 10లో 2 చెప్పుకున్నాం. ఏంటి? రోజులో 2 సార్లు తింటాం, ఒక పాయింట్ అయిపోయింది. ఇంకో రెండు పాయింట్లు ఉన్నాయి, మర్చిపోయి చెప్పడం. ఇంకో పాయింట్ ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి మనం. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? మనందరం ఏంటి, పొద్దున్నే లేకపోతే ఇడ్లీ దోశలు, మధ్యాహ్నం వైట్ రైస్, నైస్. మేము భోజనం చేయమండి, ఇడ్లీలే తింటాం లేదా దోశలు తింటాం. న్యూట్రిషన్ ఎక్కడ ఉంది చెప్పండి దీనిలో? దిస్ నో న్యూట్రిషన్. న్యూట్రిషియస్ ఫుడ్కి ఏంటి? ఒక 5 ఐటమ్ చెప్పండి. న్యూట్రిషియస్ ఫుడ్లు ఏముంటాయో? వెజిటబుల్ సలాడ్ సార్. సలాడ్స్, వెరీ గుడ్. ఇంకా మొలకలు సార్. మొలకలు, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా కొబ్బరి, వెరీ గుడ్. డేట్స్, వెరీ గుడ్. ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్. ఏ దొరుకుతారో సీజన్. మనం వెళ్ళి అవకాడోలు ఫలానా గిలానా అయినా కొనుక్కొని అవసరం, మనకు దొరికాయి. జాంకాయలు, పప్పాయికాయలు, తర్వాత అరటికాయలు, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. సీజనల్, రీజనల్, లోకల్. రిమెంబర్ దట్ పాయింట్ ఆల్వేస్. ఓకే, ఇంకేమున్నాయి? నట్స్, క్యాష్యూ నట్, బ్రెజిల్ నట్స్, కానీ వాట్ ఎవర్ నట్స్ ఆర్ అవైలబుల్. నట్స్ ఈజ్ గుడ్. ఇంకా సీడ్స్, పుచ్చకాయ విత్తనాలు, తర్వాత గుమ్మడి విత్తనాలు, ఇవన్నీ. తర్వాత చియా సీడ్స్, చూసారు? ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్. కానీ మన భోజనంలో ఉందా? లేవే. ఎప్పుడు తింటున్నాం? ఎప్పుడో పండగ పబ్బానికి ఏదో ఒక రోజు తిన. పండగ రోజు అస్తిదనం, అది వేరే విషయం. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఆడితో పాటు 4 యాపిల్ తీసుకెళ్తే మనం అక్కడ ఒక యాపిల్ తింటాం. లాస్ట్ 1 month తిన్న ఫస్ట్ యాపిల్ ఇదే అనమాట. అవునా? సో నెక్స్ట్ 2 సార్లు తింటాం ఒక పాయింట్. న్యూట్రిషియస్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఒకటి. 3వ పాయింట్, ఇది ఒక అద్భుతమైన పాయింట్ అండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రిపీట్ విత్ మీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్. 99% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ డూయింగ్ దిస్ మిస్టేక్. అంటే ఏంటి? ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ 10 ఫండమెంటల్స్ ఉన్నాయి. 10లో 9 మీరు పండితులు 90% చేస్తున్నారు. అర్థమైందా? సేమ్ థింగ్, సేమ్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ. పప్పుచారు చేయడానికి 10 ఐటమ్లు కావాలా? ఒక ఐటమ్ మీకు తెలియదు, 90% తెలుసు. ఓకేనా? ఇజ్ ఇట్ ఓకే? 90%? ఎస్ సార్. నాట్ ఎట్ ఆల్ ఫ్రెండ్స్. మీరు అందరికి తెలుసా? మనకి కురుక్షేత్రంలో అభిమన్యుడిని ఎలా కిల్ చేశారు? వై డిడ్ దే కిల్ అభిమన్యు? హౌ డిడ్ హి గెట్ కిల్డ్ ఇన్ అభిమన్యు? అభిమన్యుడు కురుక్షేత్ర పద్మవ్యూహం లోపలికి వెళ్ళవచ్చు కానీ బయట రాదు సార్. అంటే ఏంటి? ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది పండితుడికి? అర్జునుడికి ఫుల్ నాలెడ్జ్ వల్ల హీ నాట్ గాట్ కిల్డ్. ఓకే, సో ఆయనకి అంటే ఏంటి నాలెడ్జ్ ఎంత కావాలి మనకి? 50%, 80%, 90%, 95% ఈజ్ ఓకే. నో, మనం డిష్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం డిష్ చేసేటప్పుడు ఎవరైతే 100% నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకే టేస్ట్ వస్తుంది. అవునా? ఎస్ సార్? నో? ఎస్ సార్. ఎస్ సార్.
సేమ్ థింగ్ హియర్. ఈ 10 పాయింట్స్ ఎవరికైతే అర్థం అవుతాయో, 10 పాయింట్స్ ఎవరైతే సిన్సియర్గా 100% చేస్తారో, దే కెన్ ఓన్లీ బికమ్ హెల్దీ. కొన్నాళ్ళు ఏంటంటే మనం 30 ఏళ్ళు 90 నేను ఎందుకు అంతెందుకు, నేను 30% చేసేవాడిని. ఇందులో నాకు 30% తెలుసు. అంటే 70% ఐ వాజ్ మేకింగ్ మిస్టేక్స్ ఫర్ 30 years. దానివల్ల ఏమైంది, ఐ వాజ్ ఆన్ 11 మెడిసిన్స్. I was having blood pressure, I had belly fat, I had cholesterol, I had kidney stone, all the problems I had developed over the years. Last 11 years. Of course, in 4 months, I got rid of all my problems. Last almost 10.5 years, rather 10 years, 9 months, absolutely no issue. I'm following the same thing. Now I know what to do, what not to do. I keep doing what is required to be done. So I want all of you to watch the YouTube videos. In the Munda Jarin class, basic subject. I'm going to repeat the same thing. If you join me next month also, you are going to learn only this. Remember, friends, మన హ్యూమన్ బీయింగ్ మనందరూ గుర్తుందా? మన సినిమాలో చూస్తుంటాం, మన దీనిలో చూస్తుంటాం, రాముడు కృష్ణుని చూసామా? ఆయనకి ఎన్ని చేతులు ఉన్నాయి, ఎన్ని కాళ్ళు? ఇప్పుడు ఎన్ని కాళ్ళు వచ్చినాయి మనకి? సేమ్. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద హ్యూమన్ అనాటమీ. నాట్ ఎ సింగిల్ ఎక్స్ట్రా బోన్ హెస్ కమ్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. So fundamentals are same. All that you have to do is the practice. Now today you learned what are the quality items to put. మంచిగా ఇన్ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. ఐటమ్స్ తెలిసిపోయింది. నీళ్లు, ఎక్సర్సైజు, ఫుడ్, తర్వాత ఎక్స్క్రీషన్, రెస్ట్, మైండ్ మేనేజ్. 6 తెలిసిపోయినాయి. నీళ్ళు ఎన్ని తాగాలి? 3-4 లీటర్లు నీళ్ళు తాగాలి. భోజనం ఎన్నిసార్లు చేయాలి? 2 సార్లు తినాలి. మధ్యలో ఏం తినకూడదు. టాయిలెట్ ఎన్నిసార్లు వెళ్ళాలి? వీ హావ్ నాట్ డిస్కస్, ఐ లెట్ యు నో. మనం బాడీలో నుండి అట్లీస్ట్ 1.5 లీటర్ మూత్ర రూపంలో బయటకు వెళ్ళాలి. 1.5 లీటర్ మూత్ర రూపంలో బయటకు వెళ్ళాలంటే మినిమం మనం 3 to 4 లీటర్స్ తాగాలి. అర్థమైందా? ఆ 4 నీళ్లు తాగే పద్ధతి తర్వాత తెలుసుకుందాం. ముందు వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది క్వాంటిటీస్. ఓకే. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 2 సార్లు వెళ్ళాలి. ఒకసారి వెళ్తే కుదరదు. అనుకోవచ్చు మనం, ఒకసారి కష్టం అవుతుంది, 2 సార్లు వెళ్ళాలి. దిస్ ఇస్ టెక్నిక్. ఐ టెల్ యూ దట్ హౌ టు డూ దట్. తర్వాత 7 hours 8 hours నైట్ పడుకోవాలి. నైట్ 10 గంటల నుండి పొద్దున 5-6 దాకా కంపల్సరీ పడుకోవాలి. రాజు అయినా బంటు అయినా ఎవడైనా కూడా 8 hours నైట్ స్లీప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. We will get into more details. Why? You can ask this question. Now the question should be, why 4 liters? Why 2 bowel movements? Why 1 hour exercise? Why only 2 times? Why can't we eat 6 times? Doctors are telling to eat 6 times small meals. We can look at that separately. This is the formula. So friends, now let me put it in a very nutshell. Time, what is the time now? 7:52, sir. Okay. So let me tell you, so what we have understood. I'll just put you on slide so that you'll understand. Okay. Okay. There are 10 daily habits, dinacharya, to prevent or reverse lifestyle disorders. So it's a powerful statement I'm making. మీకు ప్రాబ్లం లేదనుకోండి, లైఫ్లో రాదు. ఒకటి వచ్చింది అనుకోండి, పోయింది. ఇట్స్ లైక్ ఏం చేయాలి మనం? చూడండి, మనం చూసాం కదా, ఎయిర్, కెమికల్ అంటే ఏంటి? మన బాడీలోకి బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాయి. మన బాడీలోకి ఏం వేస్తాం? నోటి ద్వారా నీళ్లు తీసుకుంటాం, ఫుడ్ తీసుకుంటాం. నా మల విసర్జన అంటే మలం కానీ యూరిన్ కానీ స్వెట్ అంతా బయటకు వెళ్తుంది. ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత రెస్ట్ అండ్ మైండ్ మేనేజ్మెంట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? చదవండి ఒక్కొక్కరు. రోజు ఏం చేయాలి? 4 liters of water. 2 bowel movements, 1 hour walk. ఇది Manage stress, 7 hours. We will look at it. Once you do the right things, it will happen automatically. Don't worry. ఇప్పుడు పడుకున్న నిద్ర పడతలేదు, స్ట్రెస్ మేనేజ్ చేయలేకపోతాం. విల్ లుక్ ఎట్ దట్ లిటిల్ డిఫరెంట్లీ. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇస్ ఎ బిగ్ సబ్జెక్ట్, విల్ నాట్ గో. చూసారా, దీనిలో అసలు ఫుడ్డే లేదు. చూసారా 5 పాయింట్లు. అందరూ ఏం చేస్తారు? డైట్ ప్లాన్ ఏంటి, ఏం తినాలి, దీని మీద మనందరూ అంది. సో నెక్స్ట్ ఏంటి? 6th పాయింట్ చదవండి. రోజులో 2 సార్లు మాత్రమే తినాలి. అది ఆకలి వేసినప్పుడు తినాలి. ఇదనమాట బేసిక్. మన 7 ఎసెన్షియల్స్ లో చెప్పాను కదా, ఏ రోజు వీ హావ్ టు డూ నథింగ్.
The balance 6, this is the what you have to do. You understood the name, I mean item and quantity. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అది ఎలా చేయాలో నేర్చుకోవాలా కదా? యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. పప్పుచారు చేసే పద్ధతి నేర్చుకుంటున్నారు ఇప్పుడు మీరు. చేశాక నేర్చుకున్నాక ఏం చేయాలి మీరు అందరూ? ప్రాక్టీస్ చేయాలి. సో దిస్ ఇస్ ఓన్లీ ప్రాక్టీస్ సెషన్. టుమారో ఆన్వర్డ్స్ ఇట్స్ అ ప్రాక్టీస్ సెషన్. ఐ వాంట్ యూ టు షేర్ ఇన్ ద గ్రూప్. మీరు అందరూ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. మీరు ప్రాక్టీస్ చేస్తారని నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? యూ హ్యావ్ టు షేర్ ది ఫీడ్బ్యాక్ ఇన్ ద గ్రూప్. ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ. సో రోజులో 4 లీటర్ నీళ్లు తాగాలి, 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళాలి, 1 అవర్ వాకింగ్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. దానికి ఎలా ఆలోచిద్దాం. 7 గంటలు కంపల్సరీగా నిద్రపోవాలి, 7-8 గంటలు. రోజులో 2 సార్లు మాత్రమే తినాలి. గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ ఇందాక ఒకటి చెప్పలేదు మీ అందరికి, 10th పాయింట్. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే. చెప్పండి, అందరు రిపీట్ చేయండి. నీళ్ళు తప్పించి ఏది వేసుకున్నా ఫుడ్డే. కాఫీ ఫుడ్డా కాదా? ఫుడ్డే సార్. కోకోనట్ వాటర్, కోకోనట్ వాటర్ ఫుడ్డా కాదా? ఫుడ్డే సార్. ఫుడ్డే. ఎట్లా అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఎలా అంటే ఇప్పుడు మనం మిక్సీ, ఎవరు గెస్ట్లు వస్తున్నారండి వాళ్ళ కోసం బిర్యానీ చేస్తే మిక్సీ వేసాం, అన్ని చాలా క్వాంటిటీ ఎక్కువ చేసాం. కానీ రేపు మీకు సిక్ అయ్యారు, మీరు రసం చేసుకుంటున్నారు, 2 ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక చిన్న చెక్క ముక్క వేసారు దానిలో. అప్పుడు మిషన్ ఆన్ చేయాలా లేదా? ఆన్ చేయాలి సార్. మళ్ళీ కడుక్కోవాలా లేదా? అవును. అలానే మన బాడీలో కూడా మనం ఎవ్రీ టైమ్ యూ ఈట్, ఇట్ రిక్వైర్స్ డైజెషన్. మీరు అటు ఇటు వెళ్తే 2 జీడిపప్పు తిన్నారు పొట్టలో, అంటే ఏంటి, గ్రైండ్ అయ్యాలా లేదా లోపల? సో గ్రైండ్ అయ్యాక ఏమవుద్ది, అది ఫుడ్ ఇట్ గెట్ ఇంజెస్టెడ్ యాజ్ ఎ షుగర్. మన బ్లడ్ స్ట్రీమ్ లో షుగర్ పెరిగిపోయింది. బాగా బిర్యానీ తిన్నాం అనుకోండి కొంచెం ఎక్కువ పెరుగుద్ది. అదే ఐస్ క్రీమ్ తిన్నాం అనుకోండి బీభత్సంగా పెరిగిపోయింది. అదే 2 పలుకులు జీడిపప్పు వేస్తున్నాం కొంచెం పెరుగుద్ది. కానీ అన్ని జరుగుతుందా లేదా? అన్నిసార్లు ఎవ్రీ టైమ్ యూ ఈట్ ఫుడ్, దెర్ ఈస్ ఎ డైజెషన్, there is absorption, there is a spike in a sugar in your blood stream, and there is a insulin spike. So there is a roller coaster, sugar hikes, insulin spike. రోజు మనం ఏం చేస్తున్నాం, పొద్దున్న కాఫీ తాగాం, తర్వాత బ్రేక్ఫాస్ట్. అందరు ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీస్లో ఏమి ఇస్తారు చెప్పండి? 10 గంటలకి అందరికి కాఫీ ఇస్తారు, ఫ్రీ. మనం వదిలిపెట్టాం కదా, ఏమి ఫ్రీ ఇస్తే మనం లాగిచ్చేస్తాం, ఫ్రీ. మధ్యాహ్నం భోజనం, మళ్ళీ 3-4 గంటలకి ఏమి ఇస్తారు? మళ్ళీ టీ కాఫీ ఇస్తారు. మళ్ళీ 6ంటికి ఇంటికి వెళ్తే మీరు బజ్జీలు కొనుక్కొని తిని వెళ్ళిపోతారు. ఇంటికి నైట్ వెళ్ళి 8ంటికి ఫుడ్ తినేసారు. ఎన్నిసార్లు అయింది? 7 సార్లు. 7 సార్లు, 6. నేను అదే చేసేవాడిని. నేను 30 సంవత్సరాల పాటు ఇట్లా బీభత్సంగా 6-7 సార్లు తిన్నాం. నీళ్ళు సరిగ్గా తాగేవాళ్ళం కాదు, టాయిలెట్ ఒకసారి వెళ్ళేవాళ్ళం, నిద్రపోయేవాడిని, చక్కగా ఎక్సర్సైజ్ చేసేవాడిని, స్ట్రెస్ మేనేజ్మెంట్ బాగుండేది. కానీ లాభం లేదే. ఇందాక చెప్పాను కదా, మీరు 10 ఐటమ్స్ లో పప్పుచారు చేయడానికి 9 పక్కా వేశారు, ఒక్కటే మర్చిపోయారు, ఉప్పు. ఏమవుద్ది? టేస్ట్ పోతుంది. లేదా ఉప్పు కరెక్ట్గా వేసారు, కారం మర్చిపోయారు, అయినా టేస్ట్ పోతుంది. అన్ని వేసారు, చింతపండు మర్చిపోయారు. ఏది మర్చిపోవచ్చు? ఏ ఐటమ్ మర్చిపోవచ్చు చెప్పండి? ఏది మర్చిపోయినా పోతుంది సార్ టేస్ట్. సో ఇందులో మనం ఏది మర్చిపోతాం చెప్పండి? నీళ్ళు సరిగ్గా తాగం, మలవిసర్జన ఒకసారి వెళ్తాం, వాకింగ్ ప్రశ్నే లేదు, కుదరదు మాకు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అది అవ్వట్లేదు, నిద్ర పడతలేదు, రోజులో బీభత్స కుమ్మేస్తున్నాం. ఏమైంది చెప్పండి? ఇప్పుడు కుంప లేదా? చూడండి, హౌ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్. లుక్ ఎట్ దిస్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గెట్ ద బ్లడ్ టెస్ట్ డన్. చూడండి, ఏమేమి టెస్ట్ చేసుకోవాలి మనం? మనం వెయిట్ ఎంత ఉన్నాము, యాజ్ పర్ హైట్ ఉండాలి, వేసేజ్ ఎంత ఉంది, హాఫ్ ఆఫ్ హైట్ ఇంచెస్. మీరు 5 అడుగులు ఉన్నారనుకోండి, మీ నడుము కొలత ఎంత ఉండాలి? 60 ఇంచెస్ అనుకోండి హైట్. 5 ఫీట్ అంటే 60 ఇంచులు. వేసేజ్ హాఫ్ ఉండాలి, 30 ఇంచెస్. అదే మీరు 35 ఇంచ్ ప్యాంట్ వేస్తున్నారంటే ఏంటి? 5 ఇంచులు బెల్లీ ఫ్యాట్ ఉన్నట్లే. బ్లడ్ ప్రెషర్ 90/60 to 128 ఉండాలి. టాబ్లెట్లు వేసుకుంటూ ఉండొచ్చా లేదా? నీళ్ళు టాబ్లెట్స్ ఉండాలా, 1-2 వేసుకోవచ్చు సరదాగా? నీళ్ళు టాబ్లెట్ ఐడియల్. థైరాయిడ్ ఎంత ఉండాలి? 1.3 to 3 ఐడియల్ రేంజ్. కొలెస్ట్రాల్ ఇది ఇంపార్టెంట్ అన్నమాట, ట్రైగ్లిజరైడ్స్ టు హెచ్డిఎల్. లివర్ ఫంక్షన్ లో ఈ 2 ఎంజైమ్ సిస్టమ్ అన్నమాట, ఇది ఇంపార్టెంట్. డయాబెటిక్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ చేసుకోవాలి, HbA1c. తర్వాత డి విటమిన్, B12 కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్. చూడండి, ఈ అబ్బాయి కేస్ స్టడీ చూద్దాం. కేస్ స్టడీ 36 ఏళ్ళ మేము,
25th July 25 టెస్టులు పెట్టి చేసింది. ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి చదవండి ఎవరన్నా. ఏం ప్రాబ్లం ఉన్నాయి అమ్మాయికి? 36-year-old. చదవండి ఏమేమి 35 కేసు ఓవర్ పెట్టినారు సార్. 35 కేసు ఓవర్ పెట్టినారు. చదవండి మొత్తం చదవండి. ప్రీ-డయాబెటిక్ కొలెస్ట్రాల్, దీని కొలెస్ట్రాల్ అంట, డయాబెటిక్. డి విటమిన్, B12 తక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్ట్. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నట్టు అమ్మాయికి గుర్తుపెట్టుకోండి. హెల్త్ ప్రాబ్లం అంటే ఏంటో తెలుసా? మీరు బోట్లో వెళ్తున్నారు అనుకోండి, ఒక క్రాక్ ఉంటే పర్వాలేదు, వెళ్ళిపోతారా సరదాగా? వెళ్ళం. అలానే మన బాడీ కూడా, ఎందుకని ఒక క్రాక్ ఉన్నా బోట్లో నీళ్ళు వచ్చి మనం మునిగిపోతాం. అలానే మన బాడీలో కూడా ఓవర్ వెయిట్ ఉంటే ప్రాబ్లము, బ్లడ్ ప్రెషర్ ఉంటే ప్రాబ్లము, బెల్లీ ఫ్యాట్ ఉంటే ప్రాబ్లము, టాబ్లెట్లు వేసుకుంటాం అంటే ప్రాబ్లం ఉంటే కదా వేసుకునేది, సరదాగా వేసుకుంటాము. కొలెస్ట్రాల్ ఉంటే, తర్వాత ఫ్యాటీ లివర్ ఉంటే ప్రాబ్లము, థైరాయిడ్ ఉంటే ప్రాబ్లము, తర్వాత డయాబెటిక్ ఉంటే ప్రాబ్లము, తర్వాత డి విటమిన్ తక్కువ ఉన్న ప్రాబ్లం, B12 ఉన్న తక్కువ ప్రాబ్లము. 10th ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం చేసామా ఈ కుంపు చేయడం వల్ల, నీళ్లు తాగం, రోజు 5-6 సార్లు తింటాం, కాఫీ టీలు తాగుతాం, ఎక్సర్సైజ్ చేయము, నిద్రపోము, స్ట్రెస్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. అది మనం వీళ్ళు స్టడీ. లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, ఐ హావ్ లుక్డ్ 700 blood reports. 90% of the people have insulin resistance. చూద్దాం ఈ స్టడీ ఇక్కడ ఎందుకు, ఈ కేసులో చూద్దాం. నెక్స్ట్ కేసు. అబ్బాయి చూడండి ఎలా ఉన్నాడు. ఈయనకి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి చూడండి. అందరికి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి చూసారు. అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని కేసులు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 కేసెస్ ఉన్నాయి. 8లో 7 ఓవర్ వెయిట్ ఉన్నారు. ఓకే, అందులో 3 టాబ్లెట్లు వేసుకుంటున్నారు. తర్వాత కొలెస్ట్రాల్ చూడండి, అందరికి 8 అందరికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. అబ్జర్వ్ చేశారా? ఎంత ఉండాలి? బిలో 100 ఉండాలి, కానీ 2.5 times ఉంది. తర్వాత లివర్ ఫంక్షన్ ముగ్గురికి ఫ్యాటీ లివర్ ఉంది. డయాబెటిక్ ఎంతమందికి ఉంది? ప్రీ డయాబెటిక్ 6 ఉంది. ఓకే, చూసారా? అందరికి డి విటమిన్ తక్కువ ఉంది. అబ్జర్వ్ చేశారా? హలో, చూడండి 90% తక్కువ ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూడండి, అందరికి 90% ఎక్కువ ఉంది. కారణం ఏంటి దీనికి? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? అన్ని గడబడి ఎక్కువ సార్లు తినడం సార్, మల్టిపుల్ టైమ్స్. అదొక్కటే కాదు, అదే చెప్పాను కదా. ఇప్పుడు పప్పుచారు టేస్ట్ తీసుకోవడానికి వినండి మళ్ళీ పిహెచ్డికి వెళ్ళమాకండి, చెప్పేది వినండి. కర్ణుడి సాగుకి ఎన్ని కారణాలు ఎవరు చెప్తారా? చాలా. ఎందుకని? పాపం ఆయనకు శాపం ఉంది, ఆయన కవచకుండా ఎత్తుకెళ్ళిపోయారు. ఆయన శాపం ఏంటి? ఆయనకి అర్జెంట్ నిక్ ఆఫ్ ద మూమెంట్ ఆయన అవస్థలు పనిచేయమంట. అలానే మన మిస్టేక్లు ఏం చేస్తున్నాం? నీళ్లు సరిగ్గా తాగట్లేదు, మల విసర్జన చేయట్లేదు సరిగ్గా, అవునా? ఫుడ్ కూడా బీభత్సం కుమ్మేస్తున్నాం, కాఫీ టీలు తాగేస్తున్నాం, స్ట్రెస్ అయిపోతున్నాం, సరిగ్గా నిద్రపోవట్లేదు. మీ ఫర్గెట్ అబౌట్ అదర్స్ ఫ్రెండ్స్. లుక్ ఎట్ యూ. మీరు రివ్యూ చేసుకోండి. మీరు ఇన్నాళ్ళు ఎన్ని మిస్టేక్లు చేశారు? కొన్ని తెలిసి చేయొచ్చు, కొన్ని తెలియచేయచ్చు. తెలిసి చేసిన మిస్టేక్ ఏంటి? తెలిసి ఐస్ క్రీమ్ తినేస్తాం. ఒకరోజు ఓకే, కానీ రెగ్యులర్గా తింటున్నాం. ఇంట్లో ఫ్యామిలీ ప్యాక్ తెచ్చి పెట్టుకుంటాం, రోజు సరదాగా వేస్తుంటాం, అంతే. ఇంతే సంగతి ఫ్యామిలీ. ఓకే సార్, నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్. ఓవర్ వెయిట్ అనేది ప్రాబ్లం అంటున్నారు కదా, అండర్ వెయిట్ కూడా ప్రాబ్లమా సార్? See, underweight per se not. See, we have to look at analyze చేయాలి మేడం. See, somebody is underweight. I wanted to see. చెప్పాను కదా, ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, చక్కగా మంచిగా డ్రెస్ చేసుకొని, పౌడర్ కూడా వేసుకొని, పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు అనుకోండి, విల్ నాట్ నో వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ హిస్ హెల్త్. హౌ విల్ ఐ నో హిస్ హెల్త్? చెప్పండి. ఒక స్టూడెంట్ ఉంటాడు. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ద 3 steps we are looking at it. There is a 3-step approach, 30 wellness secrets. What is 30? First 10 is we have looked at it, what are the fundamental mistakes we are doing. Next 10 ఏంటి? హెల్త్ స్కోర్. ఈ 10లో మనం ఎక్కడ ఉన్నాం? థర్డ్ వచ్చేసి దినచర్య, we are going to look at it.
Once you understand this process, I'll tell you, you will never ever become sick in life. You can recover. ఇప్పుడు అండర్ వెయిట్ ఉన్నారు, దానికి ఎలా చెక్ చేయాలి మనం? వాట్ ఈస్ ద ఏజ్, వాళ్ళ మార్కర్స్ ఎలా ఉన్నాయి చూడాలన్నమాట. ఓకే, సో వాట్ హ్యావ్ యూ అండర్స్టూడ్? మనం చేసేటువంటి మల్టిపుల్ మిస్టేక్స్, ఈ 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్, అది 10 ఫండమెంటల్స్లో క్లారిటీ లేక మనం చేస్తున్నాం, అవునా కదా? ఏమేమి కనుక్కున్నాం? 10 ఏం మాట్లాడుకున్నాం చెప్పండి, గుర్తున్నాయి ఎవరికైనా? 10లో 2 చేయకుండా ఉన్నాయి. కాఫీ, టీలు, ఆల్కహాల్, తర్వాత స్మోకింగ్ అదొకటి, ప్రాసెస్ ఫుడ్స్ ఈ 2 అయిపోయినాయి, పక్కన పడేది. మిగతా 8లో 3 మన చేతుల్లో లేవు అంతగా. నిద్ర సరిగ్గా పట్టదు, తర్వాత స్ట్రెస్ అవుతుంటాము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఈ 3. మిగతా 5 మన చేతుల్లో ఉన్నాయి. 5 ఏంటి? నీళ్లు తాగుతున్నామా లేదా సరిగ్గా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, మిగతా 3 ఏంటి? మిగతా 3 ఫుడ్లో 2 సార్లు తింటున్నామా, 5 సార్లు కుమ్మేస్తున్నామా రోజులో, న్యూట్రిషియస్ ఫుడ్ ఉందా లేదా, నీళ్లు తప్పించి తీసుకున్న ఫుడ్ అనేటువంటి మనకు ఒక నాలెడ్జ్ లేదు ఇన్నాళ్ళు. అందువల్ల ఏం చేస్తాం, ఎవరైనా వచ్చారనుకోండి మీ దగ్గరికి, కృష్ణకుమారి గారు మేము తిరుపతి వెళ్ళామని లడ్డు ప్యాకెట్ ముందు పెడితే ఏం చేస్తాం అందరం? తింటా సార్. ఇమ్మీడియట్ నోటీస్, అంటే ఎత్తిపోతాడో ఏమో తెలియదు. మనకేం షుగర్ ఉందనుకోండి, మాకు షుగర్ అమ్మా అని కొంచెం చిన్న మొక్క వేసుకుంటాం. షుగర్ లేని వాడు ఫుల్ లడ్డు లేపేస్తారు. ఇంకెవరైనా వచ్చి మా బర్త్డే ముందు కేక్ పెట్టారు, ఏం చేస్తాం మనం? వెంటనే ఇన్నాళ్ళు తెలియదు. ఇప్పుడేంది మనకు అర్థమైందో, 2 సార్లు తినాలి, మధ్యలో తింటే మన ఫుడ్ కింద వస్తుంది, అప్పుడు తినం. సో వన్స్ యూ ప్రాక్టీస్ దిస్, వన్స్ యూ అండర్స్టాండ్ దిస్, మీరు ఎట్లా అంటే యువర్ ఇన్ ఎ జంక్షన్, వన్ వే టు ద హెల్త్. సో ఎవరు ప్రయాణించాలి? మీరే ప్రయాణించాలి. నౌ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ద రూట్, దిస్ ఆర్ ద 10 డైలీ హ్యాబిట్స్. దినచర్య మీరు ఫాలో అయితే హెల్త్ అవుతుంది. అది మీరు ఫాలో అవ్వాలి, మీరు డైలీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి, అప్పుడే కదా మీకు తెలుసు. I want all of you to share the report to me tomorrow. We'll look at very quickly now what is the dinacharya to follow. Yes. Any questions? Isara? So first step ఏంటి? 10 ఉన్నాయి, 10 డైలీ హ్యాబిట్స్ లో ఫస్ట్ చూద్దాం. ఏంటి? నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలి? వామ్ వాటర్ తాగాలి. 1 లీటర్ డ్రింక్, 1 లీటర్ వాటర్ తాగాలి. మన ప్రాబ్లం ఛాలెంజ్ ఏంటంటే మనకు అలవాటే లేదు, ఎలా చేయాలని మనం నేర్చుకుందాం తర్వాత. నెక్స్ట్ ఏం చేయాలి? నీళ్ళు తాగాక మనసు పొట్ట మీద పెట్టుకొని ఏం చేయాలి? వాష్రూమ్కి వెళ్ళాలి. ఫస్ట్ బౌల్ మూమెంట్, టాయిలెట్కి నెంబర్ 2కి వెళ్ళాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నేను పెడితే ఐ షేర్ ఇన్ ద గ్రూప్, డోంట్ వరీ, జస్ట్ పే అటెన్షన్. నెక్స్ట్ ఏం చేయాలి? వాక్ చేయాలి సార్. Brisk walk or games, 1 అవర్ వాక్ exercise. చేయాలి. గేమ్స్ కుదరట్లేదు, ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, మీరు పొద్దున్న లేగలేరు, ఇంట్లో పనులు చేసుకోండి. 1 అవర్ 1.5 అవర్ ఇంట్లో పనులు చేసుకోండి. 1 అవర్ 1.5 అవర్ తర్వాత ఏం చేయాలి? మళ్ళీ Again water. అగైన్ డ్రింక్ Water. 1 లీటర్ వాటర్. మళ్ళీ మనసు పెట్టుకొని 1 లీటర్ నీళ్ళు తాగేసి మళ్ళీ ఏం చేయాలి? ఓకే. మళ్ళీ washroom మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకుంటే టాయిలెట్ వెళ్ళగలం. గుర్తుపెట్టుకోండి, ఇది ఎట్లా అంటే నీళ్లు తాగి మళ్ళీ పనులు పడిపోకూడదు. గుర్తుందా? ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? నీళ్లు తాగారు, టాయిలెట్ అర్జెంట్గా వస్తుంది, కానీ బాత్రూంలో ఎవరో ఉన్నారు, మీరు వెళ్ళరు, ఎందుకంటే మీరు కంట్రోల్ చేసుకోగలరు. ఆయన అరగంట తర్వాత బయటకు వచ్చాడు, మీరు వెళ్తే మీకు రాదు అప్పుడు టాయిలెట్, ఎందుకని మన మైండ్ డైవర్ట్ అయిపోయింది అనమాట. దెర్ ఇస్ ఎ స్విచ్ ఇన్ ద మైండ్, దెర్ ఇస్ అనదర్ స్విచ్ ఇన్ యువర్ బవల్ మూమెంట్. నీళ్ళు ఎప్పుడైతే తాగుతామో బరువు వల్ల ఒక స్విచ్ ఓపెన్ అవుతుంది. ఇట్స్ 2-వే స్విచ్ అనమాట. కనుక మన మనసు ఫోకస్ చేయాలి, రెండో మనసు స్థితికి వెళ్ళాలి. ఇది ఈజీగా కష్టం ఇవన్నీ చెప్తారు సార్, మేము నెక్స్ట్ మంత్ చేస్తాం, అప్పుడు ఫ్రీ అవుతామని. దీనికి ఫ్రీ అయ్యేది ఏమని చెప్పండి? ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా మొదలు పెట్టి. ఇందాక ఒక ఆయన చెప్తాడు, మీ బ్లడ్ రిపోర్ట్ ఇచ్చా ఫాలో అవుతాడంట ఆయన. దాన్ని కొంతమంది అంటారు మిమ్మల్ని కలిసి మాట్లాడతాం, ఏం అవసరం లేదు. జస్ట్ స్టార్ట్ దిస్ ఫ్రమ్ టుడే. మీకు నైట్ కనుక రేపు పొద్దున్న మొదలు పెట్టండి. నెక్స్ట్ ఏం చేయాలి? చూడండి, నీళ్లు తాగే పద్ధతి. నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఒకవేళ నీళ్లు తాగితే ఏం చేయాలి? చదవండి ఇది. water and don't drink water 20 minutes before eating, while eating, and until 2 hours after eating food. ఏంటి? ఒకవేళ మనం జనరల్గా ఎవరి ఇంటికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు నీళ్ళు ఇచ్చేస్తారు, నీళ్ళు తాగిన వెంటనే తినడానికి కూర్చోకూడదు. ఏం చేయాలి? ఒక 20 నిమిషాలు ఆగాల. ఎందుకని? ఖాళీ పొట్టలో నీళ్లు ఒక 20 నిమిషాలు కల్లా అబ్జర్వ్ అయిపోతాయి. అదే ఫుడ్ ఉంటే నీళ్ళు అక్కడే స్టక్ అయిపోతాయి అనమాట. ఇట్ టేక్ టైం. సో ఇది ఇంపార్టెంట్. నీళ్ళు ఈ పద్ధతి నాకు తెలియదు,
నాకు కిడ్నీ స్టోన్ వల్ల 2 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఆ డాక్టర్ ఏం చెప్పాడు, నీళ్ళు ఎక్కువ తాగలరా బాబు అన్నాడు. ఆయన చెప్పినట్టు తాగాను, పొట్ట వచ్చింది కానీ నీళ్ళు రాళ్ళు పోలా. కారణం ఏంటి? ఈ ప్రొసీజర్ తెలియక. చాలా మందికి తెలియదు ఈ ప్రొసీజర్. మనందరం ఏం చేస్తాం మిస్టేక్, తింటా తాగుతాం, తిన్న వెంటనే తాగేస్తుంటాం, అది చేయకూడదు. నెక్స్ట్ పాయింట్ సార్ ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు భోజనం చేస్తుండో నాకైతే కంపల్సరీ వాటర్ లేకపోతే అప్పమని సిప్స్ తాగుతుంటా వాటర్ కంపల్సరీ. వినండి వినండి భోజనం వినండి వినండి చేస్తున్నప్పుడు. వినండి వినండి గొంతు పట్టుకుంటే ఒక బొక్క తాగండి, నో ప్రాబ్లం. అంతేగాని గ్లాసు లేపేయద్దు. ఎప్పుడైతే మీరు పొద్దున 1 లీటర్ నీళ్ళు తాగి మలస్థితికి వెళ్ళి 1.5 ఇంకో లీటర్ తాగుతారు, మీకు ఆ నీళ్ళు తాగే అవసరం ఉండదు. చూడండి, నేచర్ లో ఏ యానిమల్ కూడా ఫుడ్ వాటర్ పెట్టుకొని కూర్చుంటుందా చెప్పండి? నో అదర్ యానిమల్ ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? 6వ పాయింట్ ఏంటి? ఈట్ ఫస్ట్ మీల్ వెన్ హంగ్రీ. ఏ ఫుడ్ తినాలి? ఫుడ్ లో 3 పాయింట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి అందరూ. ఏ ఫుడ్ తినాలి? అవునా? వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, ఫలానా ఫుడ్, డిమాకా ఫుడ్, విఆర్కే డైటా, ఎంఎస్ మంత్రి గారి డైటా, ఆ డైటా, ఈ డైటా, మా డైటా, అన్ని పక్కన పడి ఫుడ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ 1 పాయింట్. 2వ పాయింట్ ఏంటి? ఫుడ్లో క్వాంటిటీ. కొంతమంది ఏం చేస్తారు, తక్కువ తినమంటారు, లేదా ఇన్ని క్యాలరీలు అంటాడు. జెంట్స్ అంటే 2000 క్యాలరీస్, లేడీస్ అంటే 1800 క్యాలరీస్, వెయిట్ దగ్గర అంటే 1500 క్యాలరీ. ఇవన్నీ పక్కన పెడి సంతృప్తిగా తినండి. 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటి? ఎప్పుడు తినాలి? చాలా మంది ఏం చెప్తారు, సూర్యాస్తమయం లోపే తినేయాలి, 6 తర్వాత తినకూడదు అంట. అన్ని పక్కన పెట్టండి, అన్ని పిహెచ్డి తర్వాత చూద్దాం. బాగా ఆకలిసినప్పుడు 2 సార్లు తినండి. ఓకే, ఫస్ట్ మీల్ తినండి. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ పాయింట్, Drink 2 2 లీటర్ liters. నీళ్లు 2 మీల్స్ మధ్యలో తాగాలన్నమాట. డ్రింక్ 2 లీటర్ వాటర్ ఇన్స్టాల్మెంట్ బిట్వీన్ 2 మీల్స్ యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ మీల్ తిన్నారు, 2 గంటల తర్వాత నుండి సెకండ్ మీల్ నైట్ 8 గంటలకు తినే ప్లాన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 7:30 లోపు 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ చొప్పున రోజు మధ్యలో తాగేయండి. ఓన్లీ పొద్దున మట్టుకే ఒక్కసారిగా 1 లీటర్ తాగారు, మిగతా టైంలో అప్పుడో గ్లాస్ తాగండి. నెక్స్ట్ ఏం చేయాలి? 2 మీల్స్ మధ్యలో నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. బుక్ పెట్టుకోండి. శిల్పా గారు, మీ ఇష్టదైవం ఎవరు? మీ ఇష్టదైవం మీ ఇష్టదైవం ఎవరు? నాకు చాలా సాయిబాబా అండ్ శివయ్య ఓకే, అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కంబైన్గా వచ్చి శిల్పా గారు మీరు క్లాస్ అటెండ్ అయ్యారు, ఇదిగో ప్రసాదం అంటే ఏం చేయాలా? తీసుకోకూడదు సార్. అది తప్పు. తీసుకోండి, వెంటనే లోపల వేసుకోవద్దు. తీసుకొని పెట్టుకొని భోజనం టైం. ఆయన 10ంటికి భోజనం అయ్యాక వచ్చాడు, 1 గంట తర్వాత తినమాకండి, పెట్టుకొని 2వ భోజనం తినండి. 2వ భోజనం తర్వాత వచ్చాడు, అది ప్యాక్ చేసుకొని నెక్స్ట్ భోజనం తినండి. సింపుల్ టెక్నిక్. ఈజీగా కష్టం? ఈజీ సార్. ఇది ఒక్కటి కాన్షియస్గా ఉండండి. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. గుర్తుపెట్టుకున్నారా? నీళ్లు తప్పించి తీసుకున్న ఫుడ్ చెప్పాను కదా. నెక్స్ట్ మీల్ ఏంట? నెక్స్ట్ మీల్ బాగా ఆగలేదు, మళ్ళీ 2వ గుమ్మేయండి. బటర్ మిల్క్ తాగిన ఫుడ్ ఏనండి? బటర్ మిల్క్ తాగొచ్చు. బటర్ మిల్క్ ఈజ్ ఓకే. విల్ కమ్ టు దట్ పాయింట్. ఓకే, 2వ మీల్ మంచిగా ఆకలి ఇష్టం మళ్ళీ తినేసేయండి. 9వ పాయింట్ ఏంటి అంటే 9 కానీ అప్పుడు దాకా ఉన్న అవసరం. రోజంతట్లో మనం మేనేజ్ చేసుకోవాలి స్ట్రెస్, యాంగ్జైటీ. దీని గురించి మనం విల్ హ్యావ్ ఎ క్లాస్ లేటర్. మేనేజ్ స్ట్రెస్ ఎలా చేద్దాం, ఏంటి కథ. అసలు స్ట్రెస్ యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? రిలేషన్షిప్ ఎలా మెయింటెనెన్స్. 10వ పాయింట్ ఎవరు గెస్ట్ చేస్తారు చెప్పండి? 10వ పాయింట్ వెరీ గుడ్. మేనేజ్ స్ట్రెస్, రిలేషన్షిప్, హార్మోనియస్ ఇన్ రిలేషన్స్, సోషల్ ఇంటరాక్షన్స్ ఉండాలి. 8 hours స్లీప్ బిట్వీన్ 10 PM to 6 AM. ఓకే, తర్వాత మన బాడీలో డి విటమిన్, B12 బ్లడ్ టెస్ట్ చేసుకోండి. డి విటమిన్, B12 తగ్గినా కూడా మీకు నీరసం వస్తుంది, అది చేసుకుందాం. ఓకే, ఈ 10 పాయింట్లో ఏదో ఒక పాయింట్ వదిలేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అది ఒక పర్టికులర్ పాయింట్ వదిలేస్తేనే, మిగతా పాయింట్ ఏదో వదిలేసినా బ్యాండ్ పడుతుంది. ఏది చెప్పండి? అది Stress. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నమాట. పాయింట్ ఐఎమ్ మేకింగ్. ఈ 10 పాయింట్లలో 10 దినచర్యలో ఒకటి కనుక మానేస్తే రిజల్ట్స్ ఇంకా బాగుంటుంది. ఒక్కటే స్పెసిఫిక్, అన్ని ఏదో ఒకటి కాదు, ఆ ఒక్కటి ఏదైనా అది తప్పించి ఏది వదిలేసినా కూడా మీ రిజల్ట్స్ 50% కూడా ఉండదు. ఏంటది? అర్థమైంది? Second meal. ఎగ్జాక్ట్లీ. చెప్పారు కదా, 2 సార్లు బదులు ఒకసారి తినగలుగుతా. కష్టం, తినటం కష్టం. కాకపోతే కొన్నాళ్ళు మనకి ఎవరైనా మంచి రిజల్ట్స్ కావాలంటే 1 మీల్ చేయొచ్చు. మిగతా ఏదైనా మానేయొచ్చా చెప్పండి? 10 9
అని మనం చేస్తున్నాం. ఇన్నాళ్ళు ఎంత మిస్టేక్లు చేస్తాం అర్థమైంది మీ అందరికీ? అదే సార్. చూసారా? ఇలా చేయగలిగితేనే యూ కెన్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ద డిష్ అనమాట. ఫుడ్ ఏం తినాలి చూడండి, చక్కగా ఫస్ట్ మీరు మంచిగా మల్టీగ్రేడ్ చపాతి పెట్టుకోండి, రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, వైట్ సాల్ట్ వాడొద్దు, హిమాలయన్ సాల్ట్ వేసుకోండి, చక్కగా గానుగాయలు నెయ్యి వేసుకోండి, పండగ చేసుకోండి చక్కగా. ఇంకా ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, వాళ్ళందరూ ఏం చేయాలి, చపాతీ రైస్ లేకుండా ఓన్లీ నో కార్బోహైడ్రేట్ ఫుడ్ అనమాట. చూసారా, ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి, పనీర్ ఫ్రై ఉంది, సలాడ్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, టెంకాయ చట్నీ, కూరలు ఉన్నాయి అన్నమాట, తినచ్చు మంచిగా. ఎవరికి హెల్త్ ప్రాబ్లం లేదు, డయాబెటిక్ లేని వాళ్ళు ఒక పూట న్యూట్రిష్ ఫుడ్ అనమాట. ఒకసారి ఇది ఒకసారి ఇది, లేదా 2 సార్లు ఇది కూడా తినొచ్చు, మీ ఇష్టం. చూసారా, ఇదే కష్టమా? 1 టైం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే పిహెచ్డికి వెళ్ళాల్సిన బ్యాచ్కి వెజిటబుల్ జ్యూస్ తాగొచ్చు. చూద్దాం, అది 3 సార్లు అవుద్ది. నాన్ వెజ్ తినకూడదా సార్? నాన్ వెజ్ తినకూడదా? ఓన్లీ గుడ్డు తప్ప? పిల్లవాళ్ళు తినండి, హ్యాపీగా తినండి, ఎవరు వద్దండి. మీ బ్లడ్ టెస్ట్ చేసుకోండి అందరూ. మీరు ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి, నేను వాకింగ్ చేయొచ్చా, నేను వాకింగ్కి వెళ్ళొచ్చా అని అడిగాను మిమ్మల్ని, ఎవరు ఆన్సర్ ఇస్తారు నాకు? వెళ్ళొచ్చు సార్. వెళ్ళొచ్చు, కానీ నాకు వెళ్ళొచ్చు సార్, వెళ్ళొచ్చు. కాలు కట్లేసి ఉన్నాయి, వెళ్ళొచ్చా నేను? వెళ్ళకూడదండి. అలాగనే No, sir. మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఆయన ఎవరు అడిగారు నన్ను, నేను ఏమన్నారు నాన్ వెజ్ తినొచ్చా? నాన్ వెజ్ నో ప్రాబ్లం. 3 సార్లు తినడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ యూ హ్యావ్ ఏ మెటాబాలిక్ డిజార్డర్ ఉందనుకోండి, అప్పుడు 2 సార్లు తినాలి. ఇప్పుడు డి విటమిన్ తక్కువ ఉందంటే సప్లిమెంట్ వేసుకోవాలి, B12 తగ్గితే వేసుకోవాలి. సపోజ్ డయాబెటిక్ ఉంది మీకు, అప్పుడు మీకు టోటలీ విల్ గివ్ ఎ డిఫరెంట్ ప్రపోజల్ అనమాట. అర్థమైందా? సో యువర్ డైట్ డిపెండ్స్ ఆన్ యువర్ హెల్త్ స్కోర్. హెల్త్ స్కోర్ ఇందాక చూసాం కదా, ఎంత ఉంది అధ్వానంగా జనాలకి. ఓకే, చూడండి ఇప్పుడు మీరు చెప్పారు సార్, ఈ రోజు ఆ రిపోర్ట్ వచ్చినాయి. యాక్చువల్ నేను ఇప్పుడు వచ్చి అసలు We'll come to that point. Just finish this. Let's look at it. ఇప్పుడు చూడండి, ఈయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఈ చదవండి, ఈ స్టోరీ కథ అయింది, ఈయనకి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి అర్థమైంది? ఈ స్టార్ట్ అర్థమైంది అందరికి? వెయిట్ ఎంత ఉన్నాడు ఈయన? 95. హైట్ ఎంత ఉన్నాడు? 5 feet 7 inches. 5 feet 7 inches అంటే 65 వేసుకోండి, 70 కూడా వేసుకోండి, పర్వాలేదు. అంతే. ఎన్ని కిలోలు ఓవర్ వెయిట్? 95 కేజీలు అన్నాడు. 25 సార్, 25 ఎక్స్ట్రా ఉంది. బీపీ ఉందా? బీపీ ఉందా? ఆయనకి టాబ్లెట్లు ఏమి వేసుకోవట్లేదు. థైరాయిడ్ మంచిగా ఉంది. కొలెస్ట్రాల్ ఎలా ఉంది చూసారా? ట్రైగ్లిజరైడ్స్ 299. ఎంత ఉండాలి? బిలో 100 ఉండాలి. గుడ్ కొలెస్ట్రాల్ అబోవ్ 60 ఉండాలి, 37 ఉంది. లివర్ ఫంక్షన్ బాగుంది. HbA1c డయాబెటిక్ అంత సివియర్ డయాబెటిక్ అనమాట, 11.9%. డి విటమిన్ ఎంత ఉంది? 9.99. ఎంత ఉండాలి? 60 to 100 మధ్య ఉండాలి. అంత ఘోరంగా ఉంది ఈయనకి. ఎలా తెలిసింది ఘోరంగా ఉందన్న విషయం? బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలిసింది. B12 ఎంత ఉండాలి? B12 600 to 900 ఉండాలి, 159 ఉంటుంది. మీరు అందరూ కూడా మీరు తయారు చేసుకోండి ఇదంతా. ఐ వాంట్ యూ టు హ్యావ్ యువర్ హెల్త్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్. మనం అందరూ ఏం చేస్తున్నాము, మనం వీఆర్ ఏమంటారు, అవుట్ సోర్సింగ్ అనమాట. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు లెర్న్ దీస్ థింగ్స్. ఓకే, తర్వాత B12 ఎంత ఉండాలి? 600 to 900 ఉండాలి, 159 ఉందండి. ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? 290 ఉంటే పర్వాలేదంట, డి విటమిన్ 30 ఉంటే పర్వాలేదంటారు. పర్వాలేదుకి మంచుకుంటానికి ఏంటి? మీరు ఒకవేళ ఎవరన్నా వరదల్లో చిక్కుకున్నారనుకోండి, నీళ్లు మోకాలు దాకా వస్తే ఉన్న ప్రాబ్లమా? హలో, ప్రాబ్లం లేదండి, ప్రాబ్లం లేదు. మోకాళ్ళ దాకా, తర్వాత నడుము దాకా వస్తే ప్రాబ్లం అండి. ఏం ప్రాబ్లం అండి? మోకాళ్ళ నడువులకి సేమ్, మీరు తినొచ్చు, మాట్లాడొచ్చు, టీవీలు చూడొచ్చు, అన్ని చేయొచ్చు. ఓకే, గొంతు దాకా వస్తే కష్టం సార్. కష్టం. ప్రాబ్లమా? అది లాస్ట్ సింపుల్ క్వశ్చన్. ఇదే ప్రాబ్లం. నీట్ అండ్ టాక్ మేడం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎప్పుడు ప్రాబ్లము? నీళ్ళు వచ్చి మనం నోటికి తగులుతుంటే నోరు ఓపెన్ చేయాలి, అది ప్రాబ్లం. డాక్టర్స్ ఆర్ ఆల్ వెయిటింగ్, అప్పుడు దానికి ప్రాబ్లం లేదని చెప్తారు. 30 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నావా? నో ప్రాబ్లం. నీకు షుగర్ ఉందా? నథింగ్, నార్మల్. కొంచెం ఈ కొంచెం బార్డర్ లైన్లు, నార్మల్, అన్ని టోటల్లీ రాంగ్ ఫ్రెండ్స్. వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి? తెలివైనడు ఏం చేస్తాడు? మోకాళ్ళ దాకా నీళ్ళు దాకా కూడా వెయిట్ చేయడు. వాతావరణ శాఖ చెప్తాడు, వరదలు వస్తున్నాయి, ఇక్కడ మీ లో లయింగ్ ఏరియా, వరదలు వస్తున్నాయి, అక్కడ జంప్ అయిపోవాలా? ఉన్నా కదా?
Do you want to wait Yes, sir, until yes, the sir. water comes up to your nose? This is the problem. This is the problem. Now look at it. Fasting insulin ఎంత ఉండాలి? ఇది ఒక టెస్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ టెస్ట్ వచ్చేసి మీరు 10,000 20,000 కట్టిన ఈ టెస్ట్ ఉండదు. ఏ ప్యాకేజీలో ఈ టెస్ట్ ఉండదు. మళ్ళీ కామెడీ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, 3 to 25 ఓకే అంట. చెప్పాను కదా, నీళ్లు మీ గడ్డం దాకా వచ్చినా ప్రాబ్లం లేదు అని చెప్పడం అనమాట. అది నేనేం చెప్తున్నాను, బాబు నీళ్లు మీకు మోకాళ్ళ దాకా వస్తే మడిలు తట్టినా పరిగెత్తండి అని చెప్తాను. ఏది బెటర్? యూ వాంట్ టు వెయిట్ అంటిల్ ద వాటర్ కమ్స్ అప్ టు యువర్. ముందుగానే చెక్ చేసుకుని ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. అవును. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేషన్ అన్నమాట. ఇది ఎంత ఉండాలి? బిలో 1.5 ఉండాలా. దీనికి ఎంత ఉంది? 7.04. చూడండి, నేను 1 month ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఎంత తగ్గాడు వెయిట్? 9 kg తగ్గాడు. HbA1c ఎంత తగ్గింది? 11.9 to 7.60. 7.6% తగ్గింది. ఇంకో నెల ఎంత తగ్గాడు చూడండి? 6.5. ఇంకో నెల ఎంత తగ్గాడు? ఆగస్ట్కి 3 months అనమాట. ఎంత తగ్గాడు? హెల్త్ స్కోర్ ఎంత ఇంప్రూవ్ అయింది? 30% to 70%. అంటే 7 హెల్త్ ప్రాబ్లంలో నుండి నౌ హీ హాస్ గాట్ ఓన్లీ 3 ప్రాబ్లమ్స్. ఏమేమి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా ఆయన వెయిట్ తగ్గాలి కొంచెం. 95 నుండి 92కి వచ్చాడు. A1C 5.7 బెస్ట్. ఇంకా 1 తగ్గాలి, 1 point తగ్గాలి. 5.7 is still pre-diabetic. That's why I put him into negative. B12 still not improved. ఇదేంటంటే సొంత తెలివి. నేను B12 ఇంజెక్షన్ చేయించుకోమన్నాను, చేయించుకోవాలా. డి విటమిన్ సప్లిమెంట్లు వేసుకున్నాను. చూసారా 9 నుండి ఎంత జంప్ అయ్యాడు? హలో, 59 kilos, sir. ఇక్కడ ఎందుకు జంప్ అవ్వలేదు? 160 to 249 ఎందుకు వచ్చాడు? He has not followed. He has gone for only oral medicine. I told him to take injections. ఇది ఒక కేస్ స్టడీ. ఎలా ఇంప్రూవ్ అయ్యారు చెప్పండి వీళ్ళు? సేమ్ థింగ్, టెస్టులు చేయించుకున్నారు, రాంగ్ హ్యాబిట్స్ ఆపేశారు, దినచర్య 100% ఫాలో అయ్యారు అన్నమాట. ఇంకొక కేస్ స్టడీ చూద్దాం. నేను చూసారా, ఇంక ఎంత ఉంది? 9.2%, 5.8%. ఈయన వచ్చేసి ఒక పల్లెటూరులో ఉంటాడు అనమాట. ఉన్నారా మన? హలో విజయ్ గారు, ఉన్నారా మీరు గ్రూప్లో? మేడం, ఓకే. చూడండి, 9.2 to 5. ఇక్కడ వచ్చేసి ఆయనకి ఈ టెస్టులు చేసుకోవడానికి అవకాశం లే. ఆయనకి ఏం చేసాం మేము? డి విటమిన్ సప్లిమెంట్, B12 సప్లిమెంట్, షుగర్ టాబ్లెట్ ఇచ్చాం అనమాట. పల్లెటూరులో ఉంటాడు ఇతను. అంత అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు చూసారా. దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు డూ. డయాబెటీస్ రెమిషన్ అయిపోయింది దీనికి. 9.2 to 5.8%. 9 కిలోలు వెయిట్ తగ్గాడు 2 నెలల్లో. 30th July. ఈయన 14 తగ్గాడు. జస్ట్ 2 days బిఫోర్ ఈ షేర్ మీద రిపోర్ట్. సో ఆల్ ఆఫ్ యూ, ఐ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్ స్పాన్ ఫ్రెండ్స్. హెల్త్ స్పాన్ అంటే ఏంటి చూద్దాం. హెల్త్ స్పాన్ ఏంటి, లైఫ్ స్పాన్ ఏంటి చూద్దాం. ఎప్పుడైతే బార్ మీద 90 seconds ఎలా అడగలగండి, దాన్ని గ్రిప్ టెస్ట్ అంటారు. ఒక కాలు మీద 90 seconds నిలబడగలగాలి. ఇంకొక కాలు మీద నిలబడతాం. తర్వాత మనం వాన్లో తడిచినా కూడా ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు జరుగుతూ అడ్డం పడకూడదు. అందరూ యూట్యూబ్ లో వాచ్ చేయండి వీడియో. ఐ యూస్ టు బి లైక్ దిస్ 2013 లో. ఓకే, సో వాట్ ఈస్ హెల్త్ అంటే ఏంటి బేసిక్ గా? సింపుల్ గుర్తుపెట్టుకోండి. హెల్త్ అంటే బేసిక్ గా మనం వెయిట్ యాజ్ పర్ హైట్ ఉన్నావా లేదా, పొట్ట లేదు, టాబ్లెట్లు వేసుకోవట్లేదు, బీపీ లేవు, మిగతా మనం మార్కర్ చూసాం. షుగర్ లేదు, థైరాయిడ్ ప్రాబ్లం లేదు, మంచి విటమిన్ ఉంది, అది ఉంది. ఆ తర్వాత మనం ఏదైనా ఊరు వెళ్ళాము, అక్కడ నీళ్లు తాగాం, అడ్డం పడల, జలుబు దగ్గులు రావట్లేదు. నేను ఐ ట్రావెల్ ఫ్రమ్ US ద అదర్ డే, 20 or 22 hours జర్నీ చేసాం. ఐ హ్యావ్ నౌ జెట్ లాగ్ వెళ్ళా. ఎందుకు? ఐ ఫాలోడ్ ద సేమ్ ఆల్ 10 డైలీ హ్యాబిట్స్ అన్ని ఐ కుడ్ ఫాలో ఇన్ ద ఫ్లైట్. ఇట్ ఈస్ పాసిబుల్.
ఫ్లైట్లో శుభ్రం ఇంట్లో స్ప్రౌట్స్ తీసుకెళ్ళా, వాడు పెట్టిన చెత్త తినలేదు, ఒకేసారి తిన్నాం, చక్కగా 4 నీళ్ళు తాగా, 2 సార్లు మలవిసర్జన అయిపోయింది, ఫ్లైట్లోని కాసేపు గెంతం అయిపోయింది కథ, బ్యాక్ హోమ్ నార్మల్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో అప్పుడే మనం కూడా పిల్లలు మనం ఇంప్రూవ్ చేయగలం. మనకే నాలెడ్జ్ లేదనుకోండి, ఏం చెప్తాం చెప్పండి పిల్లలకి, అవునా కదా? Ready? Start. Hello, my name is Dwarak. I study in US. I've came to India and I am 8 years old. I've came to India for a summer break. I'm leaving to US tomorrow. And today I am going to be telling about the secret of staying healthy. The secret is drinking water. By drinking water, you can go to the bathroom easily. I wake up at 6 o'clock and go to the and drink water, 800 ml. My brother drinks 500 ml. After that, I go to the bathroom. I eat 3 times a day. I go to the park every day to get energy. Bye. ఐఎమ్ నాట్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మనకు ముందు మనకు నాలెడ్జ్ కావాలి. Let's see who is the winner. These kids Druli, you are losing out. Allah is the winner. Look at him. He is finishing the second glass. Bottoms down చూపించమ్మా Dwari. See, you silly goose, you are late. Good job. Come. You got her? Come. Right, not straight jump. Okay. So రేపు నుండి మీరు అందరు చేయాల్సింది ఏంటి? I'll just show you one activity you guys have to do from tomorrow. So now is the practice time. మీకు తెలిసిపోయింది కదా, ఒక బేసిక్ ఐడియా వచ్చింది. Now you have to do the practice. Any questions ఉంటే అడగండి. సార్ Yes. అది పొద్దున్న అది మీకు హెల్త్ ఇప్పుడు పెట్టే కదా, మరి ఇప్పుడు అంటే నాకు టాబ్లెట్స్ అవి ఉంటాయి కదా, సో మరి నాకు 2 times చేస్తే మరి సరిపోతుంది టాబ్లెట్స్. వద్దు మీరు రిపోర్ట్ షేర్ చేస్తారు. వెంకటేశ్వర గారు మీ షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్, ఏమి నేర్చుకున్నారు, మీరు టెస్ట్ చేయించుకున్నారు. యాక్చువల్గా అవును సార్, ఇప్పుడు ఈ 10 points ఏవైతున్నాయో చూడండి, ఒక్క నిమిషం ఈ పాయింట్ వినండి. ఫస్ట్ బేసిక్ గా ప్రతిరోజు మీరు చేయాల్సింది ఏంటి, ముందు బ్లడ్ టెస్ట్ చేసుకోండి, మీ కథ ఎంత చూసుకోండి. నా హెల్త్ స్కోర్ 90%. ఇప్పుడు మీ హెల్త్ స్కోర్ ఎంత ఉందో మీరు రాసుకోండి, ఎందుకంటే దాన్ని బట్టి మీకు అనమాట. నెక్స్ట్ ఏంటి, దినచర్య కంప్లైంట్స్. నిన్న దినచర్య 10 పాయింట్లు ఎన్ని ఫాలో అయ్యారు చెప్పండి. ఆ తర్వాత ఎన్నిటి తింటున్నారు పెట్టండి. ఫస్ట్ మీల్ అనమాట ఇది నేను తినేది. ఏం తింటున్నాను, దీనిలో మీ ఫోటో అవసరం లేదు, ఫుడ్ పెడితే చాలు. తర్వాత బ్రౌన్ రైస్, కూరలు ఉన్నాయి, పచ్చడి ఉంది, ఓకే, తర్వాత కర్డ్స్ ఉన్నాయి, మీ ఇష్టం, చక్కగా తినండి. తర్వాత ఎన్ని గంటలు ఓవర్ నైట్ ఉపవాసం ఎంతసేపు ఉన్నారు, దాని దేని మీద ఆధారపడి ఉంటుంది. నిన్న నైట్ ఎన్నిటి తిన్నారు, అంతకుముందు రోజు ఫుడ్ తిన్నారు అనమాట. ఇది న్యూట్రిషియస్ ఫుడ్. చూసారు కదా, ఏమున్నాయి ఇందులో, సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి, డేట్స్ ఉన్నాయి, కొబ్బరి ఉంది, తర్వాత మొలకలు ఉన్నాయి, బాదాం ఉన్నాయి, తర్వాత కిస్మిస్ ఇవన్నీ ఉన్నాయి అనమాట, క్యాష్యూ ఉన్నాయి. డైలీ మీరు ఏం చేయాలి, నాకు మై ఫస్ట్ మీల్ అట్ దిస్ టైం, ఎన్ని గంటలు ఓవర్ నైట్ ఫాస్టింగ్
ఏ ఫుడ్ తింటున్నారు, Yes, sir. ఇది పెడితే ఏమవుతుందంటే నేను Sir. గైడ్ చేయగలను. I can Yes, say, sir. oh, Yes, sir. you're putting more rice, reduce rice. Your health score is bad. Yes, sir. You're having diabetic, so avoid this. Don't take fruits. అది చెప్తాను మీ అందరికి. Yes, yes, sir. ఇప్పుడు వెంకటేశ్వర గారు వచ్చేసి టెస్ట్ చేసుకొని పెట్టారు. వెంకటేశ్వర గారికి వచ్చేసి ఆల్రెడీ ఒకసారి స్టెంట్ వేయించుకున్నారండి. 43 years. మళ్ళీ ఇంకో స్టెంట్ వేశారు. ఆయన హెల్త్ స్కోర్ చూస్తే ఏంటంటే టోటల్ కొలెస్ట్రాల్ తగ్గింది, LDL తగ్గింది, బికాజ్ టాబ్లెట్స్ ఇచ్చారు. కానీ అన్ని మిగతా అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. డాక్టర్స్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే దే ఫోకస్ ఓన్లీ దట్ ప్రాబ్లం. డయాబెటిక్ ఉందా, డయాబెటిక్ ఇస్తారు. మిగతా వాటి మీరు ఓవర్ వెయిట్ ఉన్న సంబంధం లే, మీ కిడ్నీలు మళ్ళీ సంబంధం లే. కిడ్నీ డాక్టర్ అనుకోండి, కిడ్నీ వరకు చూస్తాడు. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారని అడగరు. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు సార్ తగ్గాలని ఏం చెప్పరు. మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? మనం ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి. ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ ద రైట్ నాలెడ్జ్. నాలెడ్జ్ తో పాటు డిసిప్లిన్ కావాలి. తర్వాత ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫ్రెండ్స్. ఇట్స్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ మై సైడ్. Last almost 2 years I'm giving sessions in Gurukul Foundation. More than 2,000 people have benefited by this program. Only thing is this is offered free, so people don't take it seriously. Maybe next month onwards I'm going to charge 40,000 rupees for the program. Maybe you can join that time. Then you become more serious. Each word you will take it with very great care and all that. But anyway, I wish all of you good luck. Any questions? So tomorrow class lo I want feedback. మీరు అందరు గుర్తుపెట్టుకోండి, మీరు టీచర్ అనుకోండి, రోజు ఇచ్చిన హోంవర్క్ చేయడు, ఏం చేస్తారు? మీరు లోపలికి రానిస్తారా, బయట కూర్చోబెడతారా? బయట కూర్చోబెడతారు సార్. బయట కూర్చోబెడతారు. సో యూ డిసైడ్, యూ వాంట్ టు సిట్ ఇన్సైడ్ ఆర్ క్లాస్ ఆర్ అవుట్ సైడ్ క్లాస్, యూ డిసైడ్ టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మై గుడ్ విషెస్ అండ్ ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఆల్ ఆఫ్ యూ. పండగ అయినా కూడా మీరు అందరూ 1 hour టైం స్పెండ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి టర్నింగ్ పాయింట్. ఇంకొక పాయింట్ చెప్తే గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. వై పీపుల్ డోంట్ చేంజ్? Why people don't change? One example I want to give you. Junjunwala పేరు వినుంటారు మీరు. He is a stock broker. Yes sir. And stock broker. He died at the age of 62 years with heart attack. Kani prior to that 10-15 years he has so many problems. Like he is severe diabetic, he has a kidney failure, he was on dialysis, he had a stent fixed, he was mostly on wheelchair. And he has tons of money. He can go and visit Prime Minister or President, or he can call anybody from any nook of the corner also on a chartered flight. Kani ఆయన మారలా ఎందుకని? ఎవరు చెప్తారు? So he used to smoke, he used to drink, and he used to, of course, he's gone. Why did he not change? Any idea? Heredity. Hello. ఇదే ప్రాబ్లం అండి. ఇప్పుడు మనందరం మూమెంట్ హెరిడిటీ అనగానే మన మిస్టేక్ లేదు. మన తాత వల్ల మనకు జబ్బు వచ్చింది, మన తాతని తిట్టుకుంటాం. తండ్రి నో, హెరిడిటీ జీన్స్ 5% ఓన్లీ, 5%. 95% ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. రిమెంబర్ దట్, 95%. వై? కెన్ ఎనీబడి టెల్ మీ? అని తెలియదా ముందు తాగకూడదు? చేంజ్ ఆ విల్ పవర్ అనేది మిస్ అయింది సార్. బల్లెవుడ్ అండి. ఆయన జున్జున్వాలా, ఆయన టన్స్ ఆఫ్ మనీ, ఆయన సక్సెస్ఫుల్ పర్సన్, విల్ పవర్ లేకపోవడం ఏంటండి? బల్లెవుడ్లే. ఏం మాట్లాడుతున్నారు? చేంజ్ విషయంలో కష్టమే కదా సార్. చేంజ్ అవ్వాలనుకుంటాం కానీ there is one strong thing why I'm saying, friends, remember, I'll tell you one thing. This is something I use the word prarabdha karma. వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు వీడు ఇలానే ఉండాలని రాసి పెట్టి ఉంటుంది అనమాట. ఆ టైంలో దేవుడు వచ్చి ఆయన మన సంకలో కూర్చోబెట్టే మనం వినం. సేమ్ థింగ్ హ్యాపెండ్ మీ 2000లో. మనకు అప్పుడు మంత్రి గారు పాపం క్లాస్ ఇస్తుండేవాడు. ఆయన ఏం చెప్తున్నాడు? లేచిన వెంటనే నీళ్ళు తాగండి, టాయిలెట్ వెళ్ళండి, తర్వాత 1 hour ఎక్సర్సైజ్ చేయండి, మళ్ళీ నీళ్లు తాగండి, మళ్ళీ టాయిలెట్ వెళ్ళంగానే వెంటనే టీవీ ఆపేసి మా ఆవిడికి చెప్తున్నా, ఈయనకేం పని లేదా, నీళ్ళు తాగి టాయిలెట్కి వెళ్తామని, పనులు ఎప్పుడు చేసుకుంటాం, యూజ్లెస్ అని వెళ్ళిపోయా. It happened in 2000. 14 years I was having problems and I also admitted twice in the hospital. ఎందుకని అప్పుడు దాకా అభివృద్ధి రాలా. 2014లో ఏమైంది, నేను when I went చెన్నై గుంటూరు వెళ్ళినప్పుడు I happened to buy this book, How to Get Rid of Diabetes Without Medicine, 75 rupees book ఒకటి కొనుక్కున్నా. I read that book on the way in the train. I found it was very logical, sensible talk. I started following. In 3.5 months, I lost 9 kg weight. My belly fat is gone.
And I have, even about a week later, I stopped all the medicine. I was checking my fasting sugar, my BP and all that. 3.5 months, amazing change in me. Nobody there to guide. I was just going by the book. There, of course, he tried to suggest 3 times eating అనుకోండి. అవన్నీ వేరే విషయం. తర్వాత I made lot of changes. He tells don't take oil, don't take salt అంటాడు. అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇది కాదు సీను. తర్వాత ఒక 3.5 months, 4 months తర్వాత when I found this, I went to the doctor. I lost 9 kg weight. Then I went to the doctor అన్నమాట. ఆ డాక్టర్కి చెప్పాను, డాక్టర్ గారు మందులన్నీ మానేశాను. నేను 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. ఆయన నా మీద ఎగిరిపోయాడు. ఏంటి సార్, మీరు చదువుకున్నోళ్ళు, మీరు యువర్ జనరల్ మేనేజర్ ఇన్ ఎస్కార్ట్స్, how you can stop medicine for BP, diabetic? Sir, you get the test done. The only way is to find out what is my condition. So nowadays, most of the hospitals, they want to do the test in their lab. They don't want to accept anybody's report. Apollo fellow will not accept Rela hospital. Rela fellow will not accept this fellow's report. Well, this another making money in terms of tests and what. So the tests were done in his lab. 3,500 I spent. I have the report with me. A report which in the next report goes to him. Next day I went to the doctor. He looked at me. He didn't say anything. He said, like that. He typed my prescription, gave me. In that prescription, he wrote 1 tablet. So I told the doctor, I have already told you I have discontinued medicine and I have no desire to take any medicine. What is this medicine? I asked him. He said, Rao garu, ఈ ప్రింటర్లో నుండి ఎంటీ పేపర్ బయటికి రాదు, అందుకే మీకు మల్టీవిటమిన్ టాబ్లెట్ రాశాను, మీకు ఇష్టమైతే వాడండి, లేకపోతే లేదు. దిస్ ఇస్ వాట్ హీ టోల్డ్ మీ. I have not given up medicine on my own. I am an engineer, so I look at very scientifically. So you all guess is possible to get rid of your medicine, provided, like we just saw the case study, 11.9% HbA1c. How it has come to this level? Now my case, let me look at my case study. My HbA1c is 7.3. I am not able to bring it down. Why? Can anybody tell? See, when I say 11.9%, 5.8, 9.2%, 5.7, but my HbA1c is around 7.2, 7.3. Why I have not been able to bring it down? Can anybody tell me? Hello? Because I'm now at 67. I have become sensible only last 11 years. So the damage was extensive. My pancreas is not performing. 78% is not working. My pancreas is only working 22%. My pancreas is producing very little quantity of insulin. That's why otherwise I would have, if I have not made that change, I would have been a vegetable now. I would have been on insulin, maybe another 15 tablets. Right? But still I'm trying to bring it down. I'm living life without medicine last 11 years. But still I'm not happy with that 7. But at the same time, I'm not very strict. I'm just enjoying my thing. I eat only 2 times. Yes, I do enjoy sweets. I do enjoy this once in a while. But I have to bring it down further. It's impossible. You see, as a human being, you cannot live a life like that. But how do we balance? So you guys are all very young. I can guarantee you that you can be absolutely hale and healthy and enjoy your life. Do whatever you want, provided you follow this. Is that clear? Any doubts? Thank you. Thank you very much, friends. Good luck. And from tomorrow, I wish all of you to be sharing in the report. Otherwise, I'm not keen to share any more knowledge to you guys. Is that okay? Will you promise me to be active in the group? Share what you are doing. Yesterday, what is your compliance of 10 daily habits, dinacharya? Say you followed only 5, for example. Let's say you did not do exercise. You did not go for second bowel movement. You had some, no problem. Don't worry. So at least next day, yesterday my compliance is only 5 points. That means మీరు పప్పుచారులో 4 ఐటమ్లు మర్చిపోయారు ఒక రోజు. వెరీ గుడ్. మీ ఆయన తిట్టాడు, 2 రోజున్నా మార్చి గుర్తుపెట్టేయాలా లేదా? Would you continue the same of 4-5 things without doing for lifelong or what? So keep this chart with you. Find out how many you are doing. Now discuss with me. Sir, I am not able to drink 1 liter water. What to do? I am unable to go to the second bowel movement. What to do? I am not able to getting sleep. I am having stress. Exercises I am finding difficult. We will work it out. So all of you have my mobile number, friends. Do you have my number? You can call me up anytime. Yes, sir. Yes, sir. Yeah, this is my mobile number 9840852996. And I want you to listen to the talks. Gain knowledge. What is important? We know why Abhimanyu got killed. Hello? Less knowledge. So get the knowledge. After knowledge, what you should do? You should practice.
Both are equally important. See, lot of doctors are unhealthy. They have the knowledge, but they don't have the discipline. We are all unhealthy because we have not proper knowledge. Okay. Thank you. Bye-bye. Thank you, sir. Any questions? థ్యాంక్ యూ సార్. Yeah. Bye-bye.